అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ రాజేష్ ఛానల్. ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఇవాళైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పెన్షన్ల పంపిణీ మనకైతే భారీగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్లు ఎవరెవరికి ఎంతెంత వస్తాయి, అదేవిధంగా ఏ జిల్లాల వరకు అయితే ఈ పెన్షన్లు మనకైతే ప్రస్తుతానికి రావడానికి ఆలస్యం అవుతుంది, అదేవిధంగా మనకి ఎన్ని రోజుల వరకు ఈ పెన్షన్ అమౌంట్ వస్తుంది అనే సమస్యల గురించి మనం చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఎవరెవరికి ఎంతెంత వస్తుంది, దాంతోపాటు వికలాంగులకు 6,000 రూపాయలు వస్తుందా లేదా 15,000 రూపాయలు వస్తుందా అనేది చాలామంది డౌట్ ఉందండి. దాని గురించి కూడా మనకి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రావడం జరిగింది. దాని గురించి చెప్పబోతున్నాను. ఇంకా అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ విభాగంలో మనకు వచ్చిన కొత్త మార్పులు ఏమిటి, ప్రభుత్వాలు మనకి ఇచ్చిన కొత్త విషయాలు, కొత్త అప్డేట్లు, కొత్త స్లిప్లు ఏమిటి, దాని గురించి మొత్తం కూడా చెప్పబోతున్నాను. ఇంకా అదేవిధంగా ఈ యొక్క చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క పెన్షన్లు మనకైతే ఇవాళ నుంచి భారీగా ప్రారంభమైంది కాబట్టి ఈ యొక్క పెన్షన్లు ఎవరికి అందుతుంది, అదేవిధంగా ఎప్పటిలోపు మనం తీసుకోవచ్చు, కొత్త వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మనకైతే పాత వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందా లేదా, ఒకళ్ళు ఎవరైతే ఇప్పుడు పొందలేకపోతున్నారో వాళ్ళకి ఈసారైనా కలిపి మొత్తం అమౌంట్ వస్తుందా లేదా, దాని గురించి మొత్తం కూడా క్లారిటీ అయిపోతుంది. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కొన్ని బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆలా పెట్టుకున్నప్పుడైతే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకైతే పైన నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సింపుల్గా ఉంది. మీరు అందరికంటే ముందుగా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆలా పెట్టుకున్నప్పుడైతే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు అందరికంటే ముందుగా సమాచారం తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా లైక్ చేసినండి. మన ఛానల్కి మీరు చేసే పెద్ద సపోర్ట్ ఏంటంటే మీరు చూసే ప్రతి వీడియోకి కూడా ఒక లైక్ చేయడం ద్వారా మీరైతే ఎంతో సహాయం చేసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసినండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎవరెవరికైతే ఉపయోగకరంగా మీకు అనిపిస్తుందో మీ వాళ్ళందరికీ కూడా వాట్సాప్లో అయితే ఫేస్బుక్ ద్వారా అందరికీ అయితే షేర్ చేసినప్పుడు సమాచారాన్ని మీతో పాటు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే మన ఛానల్లో కరెక్ట్గా ఇంటర్లో మనకైతే అప్డేట్స్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో త్రూ కోరుకుంటానండి. అలా ఫాలో అవడంలో మీకైతే ప్రతి అప్డేట్ కూడా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా తెలుస్తుంది కాబట్టి మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతారని కోరుకుంటాను ఈ ప్రకారంగా. ఇంకా అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇవాళ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ప్రభుత్వం నుంచి మనకైతే పెన్షన్ల పంపిణీ మనకైతే భారీ స్థాయిలో ప్రారంభమైందని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క పెన్షన్లు మనకైతే ఎవరు తీసుకొచ్చేస్తారంటే మన సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారే మనకైతే యొక్క పెన్షన్ అమౌంట్ని మన ఇంటికి తీసుకొచ్చి మనకైతే ఇస్తారని చెప్పుకోవచ్చండి. గతంలో మనకైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనకి ఈ పెన్షన్లు మనకైతే రావడం జరిగింది. కానీ ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ కొత్త ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత మనకైతే ఈసారి నుంచి వాలంటీర్స్ కాకుండా మన సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మనకైతే ఈ పెన్షన్ అమౌంట్ అనేది ఈ పెన్షన్దారులకైతే ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది ఈ విధంగా వీరికి వస్తుంది అని మనకైతే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి కొంత నమ్మొచ్చండి ప్రకారంగా. అదే సమయంలో మన సీఎం చంద్రబాబు గారు వచ్చేసి తాడేపల్లిగూడెంలో ఉన్న కొంతమందికి అయితే యొక్క పెన్షన్ నేరుగా వారే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారండి. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటిగా తీసుకున్న పథకం కాబట్టి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ స్వయంగా మన చంద్రబాబు నాయుడు గారు మనకైతే ఈ విధంగా ఆ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది వారికి అందించడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ ప్రకారం. ఇంకా అదేవిధంగా కొత్త పెన్షన్ బుక్కు, ఓ కొత్త స్లిప్పు, దాంతోపాటు మనకైతే కొన్ని కొత్త రకమైన వెరిఫికేషన్ మనకి జరగబోతుందని చెప్పుకోవచ్చండి. ఎవరైతే ఇక్కడ ఆ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోవడానికి వెళ్తున్నారో వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ వాళ్ళందరూ కూడా మీకు ప్రభుత్వం నుంచి ఒక కొత్త రకమైన స్లిప్ అయితే ఇస్తారండి. ఆ యొక్క స్లిప్లో మనం చూసినట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి వివరాలు, దాంతోపాటు మనకైతే ఒక కొత్త స్లిప్ కూడా ఇస్తారండి. ఆ స్లిప్ మనకైతే 2 కలర్లో ఉంటుంది. ఒకటేమో రెడ్ కలర్లో ఉంటుంది, ఇంకోటి మనకైతే బ్లూ కలర్ ఉంటుంది. కాబట్టి మీరైతే రెడ్ కలర్ తీసుకోక్కర్లేదండి. రెడ్ కలర్ అనేది మన యొక్క సచివాలయ ఉద్యోగస్తుల దగ్గర అయితే ఉంటుంది. మీరు మాత్రం బ్లూ కలర్లో ఉన్న స్లిప్ తీసుకోండి. ఆ స్లిప్లో మీకైతే మీ వివరాలు, మీ ఐడి నెంబరు, మీ యొక్క పేరు, మీ యొక్క అడ్రస్, మీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఈ యొక్క పెన్షన్ సంబంధించిన మీ కోడ్ మొత్తం మనకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు యొక్క స్లిప్ను ఉంచుకోండి. గత ప్రభుత్వం మనకైతే ఇలాంటి స్లిప్లు అనేది ఎటువంటిది ఇవ్వలేదు కాబట్టి మనకు తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు మనకి ప్రభుత్వం మారింది కాబట్టి ఈ విధంగా మనకైతే కొన్ని కొత్త రకాలైన స్లిప్పులు, కొన్ని కొత్త రకమైన ప్రాసెస్లు మనతో చేపిస్తారు కాబట్టి మీరైతే వాటికి ఎటువంటి కంగారు పడకుండా మీరు ఖచ్చితంగా దాన్ని అయితే తీసుకోవచ్చండి. ప్రాబ్లం కూడా ఏం లేదు. అదేవిధంగా గతంలో మనకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనకైతే ఈ పెన్షన్లు అనేది మన ఇంటి వరకు రావడం జరిగింది కదా. కానీ మేము చూసినట్లయితే ఆ సమయంలో కొంతమంది వాలంటీర్ అండి, అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తారంటే వారి యొక్క దుర్బుద్ధితో వారైతే కొంచెం సరిగ్గా నడుచుకోవడం కానీ, వారి యొక్క అమౌంట్ అనేది అంటే పెన్షన్దారులకి అమౌంట్ అనేది సరిగ్గా ఇవ్వకపోవడం కానీ, కొంచెం తగ్గించివ్వడం కానీ, ఈ విధంగా కొన్ని సమస్యలు అనేది రావడం జరిగింది. కాబట్టి చాలామంది కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ మేమైతే విసుగెత్తిపోయాము అని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి మనకైతే ఈసారి నుంచి ఈ పెన్షన్ అమౌంట్ మనకైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కాదండి, మనకి డైరెక్ట్గా సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మనకి ఈ పథకం మన వస్తుంది కాబట్టి చెప్పుకోవచ్చండి. అందులో చూసినట్లయితే మనకి ఇవాళ నుంచి చూసినట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఇవాళ సాయంత్రం 6 గంటలపు అంటే మనకి ఈ ప్రాసెస్ మొత్తం ఒక 12 గంటల పాటు
చాలా జిల్లాల్లో మనకి నడుస్తుందని చెప్పుకోవచ్చండి. ఈరోజే ఎలాగైనా సరే 90% వరకు మొత్తం మనమైతే పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళందరికి కూడా ఇచ్చేద్దాము అని ప్రభుత్వం అనుకున్నారండి. ఈరోజు మరియు రేపు మాత్రమే మనకి పెన్షన్లు ఖచ్చితంగా వస్తాయి అండి. ఇది 1వ తారీఖు అంటే జూలై 1, జూలై 2 మాత్రం మనకి పెన్షన్ల పంపిణీ రాష్ట్రంలో జరుగుతుంది. కానీ మనకి జూలై 3 నుంచి ఖచ్చితంగా జరగదండి. మనకైతే ఆ యొక్క ప్రాసెస్ మొత్తం ఆగిపోతుంది కాబట్టి ఎవరైనా సరే తీసుకోవాల్సిన వాళ్ళు మీరు ఖచ్చితంగా మీరు మీ యొక్క గ్రామంలో లేకపోయినా సరే మీరు ఖచ్చితంగా గ్రామానికి వచ్చి ఇవాళ మధ్యాహ్నం లోపు కానీ లేదా ఇవాళ సాయంత్రం లోపు కానీ ఖచ్చితంగా మీ యొక్క పెన్షన్ అమౌంట్ తీసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అదే విధంగా చూసినట్లయితే ఈ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు కేవలం ఇక్కడ మీరు ఇంట్లో ఉంటే చాలు. మీ ఇంటికే వాళ్ళు సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ ఇంటికి వచ్చి మీ యొక్క పెన్షన్ అమౌంట్తో పాటు కొన్ని రకాలైన కొత్త వివరాలు, కొత్త స్లిప్పులు, కొత్త డీటెయిల్స్ మొత్తం మీకైతే మొత్తం ఇస్తారండి. అదేవిధంగా పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వేలిముద్ర కానీ ఖచ్చితంగా ఇవ్వాలండి. మీ యొక్క వేలిముద్ర అనేది ఇవ్వడం ద్వారా గవర్నమెంట్‌కి అయితే మనకి సర్వర్స్ పనిచేస్తున్నాయి కాబట్టి ఆ సర్వర్‌లో కూడా కొంచెం ఇబ్బంది అయితే అవుతుందండి. అందువల్ల చూసినట్లయితే చాలామంది కూడా పొద్దున్న నుంచి పెన్షన్లు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మనకు కొంచెం ప్రాసెస్ మారింది కాబట్టి ఆ సర్వర్స్ కూడా కొంచెం ట్రబుల్ ఇస్తున్నాయి ప్రభుత్వానికి. కానీ కంగారేం లేదండి. మీకు ఇన్ టైంలోనే ఖచ్చితంగా మీ యొక్క డబ్బులు మొత్తం ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో ప్రాబ్లమ్ లేదు. కానీ కొన్నిసార్లు మనకి సిస్టమ్ అనేది ఏడిపించదు కాబట్టి మనం రేషన్ షాప్‌కి వెళ్ళినా సరే అక్కడ కూడా కొన్ని సందర్భాలు ఈ విధంగా ఏడిపించదు కదా! దాని గురించి కంగారేం లేదండి. మనకైతే ఈ విధంగా చూసినట్లయితే పెన్షన్లు ప్రారంభమైన మనకి ఇవాళ నుంచి 15వ తారీఖు లోపు మనకైతే రేషన్ కూడా ప్రారంభంగా అవుతుందని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో. రేషన్ బియ్యంతో పాటు మనకైతే కందిపప్పు, పంచదార ఇస్తారు. దాంతోపాటు మనకైతే ఇక్కడ భారీగా పెన్షన్లు కూడా ఇస్తారని చెప్పుకోవచ్చండి. గతంలో మనం చూసినట్లయితే మన వితంతులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, నేతన్నలకు కానీ వీళ్ళందరికీ కూడా కేవలం అంటే కేవలం రూ. 3,000 పెన్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు మనకైతే ఒక రూ. 1,000 పెంచి అదే మన యొక్క ఏప్రిల్, మే, జూన్ సంబంధించిన రూ. 3,000 బకాయిలు పెంచి మనకైతే రూ. 7,000 అనేది ఈ నెల మాత్రమే వస్తుందండి. ఇంక ప్రతి నెల మనకైతే సాధారణంగానే రూ. 4,000 పెన్షన్ మనకైతే అందరికీ రావడమే జరుగుతుంది. ఇది పెన్షన్దారులకు ఈ ఒక్క నెల అంటే ఈ జూలై నెల మాత్రం మనకి రూ. 7,000 అయితే వస్తుంది. కానీ ఆగస్టు నుంచి ఇంకా రూ. 4,000 సాధారణంగా రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు చూసినట్లయితే ఈ ప్రాసెస్ మొత్తం మనకైతే 2 డేస్‌లో కంప్లీట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఒక పెద్ద క్వశ్చన్ అయితే మనకి నిన్నైతే వచ్చిందండి. మన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి రూ. 6,000 మాత్రమే వచ్చిద్దా? రూ. 15,000 వచ్చిద్దా? అనే డౌట్లు మనకైతే ఉన్నాం కదా! కానీ మనకైతే ప్రభుత్వం నుంచి క్లారిటీ రావడం జరిగిందండి. ఇప్పుడు చూసినట్లయితే రూ. 15,000 కాదండి. వారికి రూ. 6,000 మాత్రమే మనకి ప్రభుత్వం నుంచి పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చని. గతంలో మనకైతే 15,000 కూడా రావచ్చు అనుకున్నాం. కానీ చూసినట్లయితే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చారండి. వికలాంగులకు కేవలం ఇక్కడ రూ. 6,000 మాత్రమే పెన్షన్ అందుతుంది అని ప్రభుత్వం నుంచి మనకైతే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలండి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మీ దగ్గరలో ఎవరైనా సరే పెన్షన్ ఎవరికైతే పొందలేదు అదేవిధంగా పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా కొత్త వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవచ్చండి. దాంతోపాటు కొత్త రకమైన అప్లికేషన్ కూడా మీరు ఈ నెల నుంచి ప్రారంభించుకోవచ్చు. మీకైతే ఆగస్టు నుంచి ఖచ్చితంగా మీకు కూడా పాత వాళ్ళు ఎవరుతున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రకారంగా ఈ యొక్క వీడియోలో మనకైతే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వం నుంచి రావడం జరిగిందండి. మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ఒక వెంటనే బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆలో పెట్టుకున్నప్పుడైతే మన ఛానల్ వచ్చే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి. ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ లేదా ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ పథకాన్ని ఎవరు అప్లోడ్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా షేర్ చేస్తారని కోరుకున్నాను. ఈ ప్రకారంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తున్నాను. ఖచ్చితంగా జై హింద్.